బస్సులు ఆపేటివి నేను ఒప్పుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఆపే బస్సులు ఇప్పుడు ఎందుకు ఆపట్లేదు? ఎవరు అడిగినా కానీ ఆపితే వనంతో ఆపుతాం, లేకపోతే ఎట్టుకండి ఆపుతాం. 60 పాలెం మాత్రం ఆపు. మా ఊరు ఎక్కిన నెల్లూరులో ఎక్కుతారు. ఎవరైనా నెల్లూరులో ఎక్కినప్పుడు మా ఊర్లో ఆపుతామన్న వాళ్ళు మధ్యలో నేను పొదలకూరులో ఎక్కాలని ఉంటాను. నీకు ఆపు అమ్మ అంటారు. ఎందుకు ఆపరు? మా ఊరే కదా, నేను ఆ ఊరే కదా, ఎందుకు ఆపట్లేదు? మాకు పొదలకూరులో ఎక్కే వాళ్ళకి ఆపరు, ఒక్కోసారి నెల్లూరులో అడిగినా కూడా ఆపరు. ఎందుకు అర్థం కావట్లేదు. ఒకసారి మా ఫ్యామిలీ పెంచుకోవడానికి వెళ్ళాము. రిటర్న్ లో వచ్చేటప్పుడు బస్సు ఎక్కాము. వాళ్ళు ఏం చేశారు, 6 మెంబర్స్ ఎక్కితే అందరినీ ఆదురుపల్లిలో దింపేశారు. అక్కడి నుంచి ఇంకో బస్సులో ఎక్కి మా ఊర్లో దిగాల్సి వచ్చింది. అంటే పెంచుకోవడం బస్సు ఈ రూట్ లో పోవట్లేదా? అది చెప్పండి, మీరే చెప్పండి. రోజు నేను డైలీ వర్కర్ని, టీచర్ని పొదలకూరులో వర్క్ చేస్తున్నాను. మా ఆయన నెల్లూరులో వర్క్ చేస్తాడు. ఇద్దరము ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి ఎవరో ఒకరిని అడిగి పొదలకూరులో దిగి అక్కడ నేను నా డ్యూటీకి, మా ఆయన మా డ్యూటీకి వెళ్ళాలి. కానీ ఇక్కడ మాత్రం ఏ రోజు బస్సు ఎక్కింది లేదు. ఒకవేళ ఉన్నా కూడా అవి ఆపరు. అందుకని మేము మాకంటే ఉంది కాబట్టి ఉన్నాము. వేరే వాళ్ళు ఇప్పుడు ఈ పాప ఉంది, మొన్న నా కళ్ళ ముందే బస్సు ఆపకుండా వెళ్ళిపోయారు. ఖాళీగానే ఉంది, ఆపలేదు. ఆ పాప చదువుకోవద్దా? స్కూల్ కి కాలేజ్ కి లేట్ గా వెళ్తుంది. అప్పుడు అమ్మాయి క్లాస్ మిస్ అవుతుంది. ఏం చేయాలి? వేల ఫీజులు కట్టి అమ్మాయి చదివించడం, ఇక్కడ బస్సు రాకపోవడం. సాయంత్రం వచ్చేసరికి 7:30, 8 అవుతుంది మాకు. నాకు టీచర్లు ఉంటారు నాతో పాటు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు బస్సుల్లో. నేను మాత్రం అక్కడే మిగిలిపోతాను. ఏదో ఒక ఆటో పట్టుకొని రావాలి. అంత పొద్దు పోయి ఒక ఆడపిల్ల ఆటో నమ్ముకొని రావాల్సినంత కర్మ ఏంటి బస్సులు ఉండగా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎందుకు ఆపవు? మరి ఏ బస్సు అయినా సరే 60 పాలెం ఆపుతారా అంకుల్, 60 పాలెం ఆపుతారా, 60 పాలెం ఆపుతారా అని అడగడము. వాళ్ళు ఆపుకున్నవాడు ఏదో ఒక గుడ్ల మెల్లన్నట్టు ఒక్క బస్సు ఆపుతుంది ఎప్పుడో. నేను ఇన్నిసార్లు ఒక 4 రోజుల నుంచి పొదలకూరుకి వెళ్తుంటే ఒక్క రోజు సాయంత్రము నేను బస్సులో వచ్చాను, ఈవినింగ్ ఇంటికి. మిగిలిన రోజంతా ఆటోలో రావాల్సింది. చెప్పండి. నా పేరు జ్యోతి, పొదలకూరు మండలం, 60 విలేజ్. మేము రోజు పిల్లలు, మాకు స్టూడెంట్స్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. టీఎన్పల్లి నుంచి కూడా ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే మాకు బస్సులు ఆపట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ కి మేము పాస్ కట్టుకొని పిల్లలకి పెట్టుకున్నా కూడా, పాస్ ఉన్నా కూడా ఎన్వి కండక్టర్ స్టేజ్ ఉంది, మీకు బస్సులు ఆపవు అని చెప్పి చార్జెస్ కొట్టే కండక్టర్స్ కూడా ఉన్నారు. లైవ్ లో నేనే చూసాను, దానికి నేను కూడా అడిగాను, రెస్పాండ్ అయ్యాను. కానీ వాళ్ళు ఏంటంటే మీకు బస్సులు ఆపవు, అసలు మీకు స్టేజే లేదు అని మాట్లాడుతున్నారు. అసలు బస్సులు అంటే వాళ్ళు స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ కట్టించుకుంటున్నారు, కట్టించుకొని కూడా ఛార్జెస్ తీసుకుంటున్నారు. అది కూడా నా లెక్కలో నేను అడిగా. టీఎన్పల్లి అబ్బాయికి నా హామీలో నేను చూస్తున్నా, వాస్తవం చెప్పాలంటే నా హామీలో నేను చూస్తున్నా. నేను వాళ్ళకి రెస్పాండ్ కూడా అయ్యా. బస్సులు కనీసం బస్సులు అయితే ఒక్క బస్సు కూడా ఆపట్లేదు. రోజు మార్నింగ్ వచ్చి 7కి వస్తున్నాం, స్టూడెంట్స్ 7కి వస్తున్నారు. 9:30 దాకా ఇక్కడ బస్ స్టాండ్ లో ఉంటున్నారు. 9:30 దాకా వాళ్ళు అడిగి వెళ్ళేదానికి 10 అవుతుంది. 10కి వెళ్తే వాళ్ళు రిటర్న్ పంపించేస్తున్నారు. టీచర్స్ లోపలికి రానిట్లే, రిటర్న్ పంపించేస్తున్నారు. మీరు బస్సు లేట్ అవుతుంది, మీరు ఇంటికి వెళ్ళండి, రేపు తొందరగా రండి అని. అలా ఎందుకు జరుగుతుంది? మేము పిఎంఎల్ కంప్లైంట్ ఇచ్చాము, ఎమ్మెల్యేలకు కంప్లైంట్ ఇచ్చాము. ఎవరు ఇంతవరకు ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలా. ఇప్పుడు మాకు న్యాయం జరగాల మా ఊరికి. మేము రోజు ఆటోల్లో పోవాలంటే చిన్నపిల్లలు అవతల వరంతోప్ సెంటర్ లో స్టేజ్ లేదు, కానీ వరంతోప్ స్టేజ్ లో బస్సు ఆపుతున్నారు. ఏటూరు కిందకి స్టేజ్ ఉందన్నారు, ఆపుతున్నారు. మమ్మల్ని కాశీ రాయపాటు దించాల్సిన అవసరం ఉంది, లేకపోతే అక్కడ దించాల్సిన అవసరం ఉంది. తోటల దగ్గర మేము ఎలా నడిచొచ్చాము? పిల్లకాయలు వాళ్ళు ఏదన్నా జరగద్ది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆడపిల్లకాయలు బస్సులో ఆటోల్లో రావాలంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిస్తారు? చెప్పమ్మా. కానీ మార్నింగ్ 7కి రెడీ అయ్యేస్తే 9 దాకా ఇక్కడ ఏ బస్సు ఆపలేదు. అది కాక లేట్గా ఆటోకి వెళ్ళినా సరే సార్ వాళ్ళు ఇంత లేట్గా ఎందుకు వస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళి రేపటి నుంచి మార్నింగ్ రండి అని చెప్పారు. మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ రండి క్లాసెస్ మిస్ అవుతున్నారు. సార్ వాళ్ళు అన్ని బస్సులు మీ ఊర్లోనే కాకుండా మీ ఊర్లోనే కాకుండా ఏ బస్సు ఆపట్లేదు అంటున్నారు. ఆటోలకు పోయినా లేట్ అవుతున్నది, ఇంటికి పంపించేస్తున్నారు. కొన్నిసార్లు అయితే 1 o'clock బస్సు ఎక్కినా సరే, లేకపోతే అటు సైడ్ తిరునాయపల్లి రోడ్డు దగ్గర ఆపుతున్నారు.
నైట్ టైం ఒక్కరిపై రావాలంటే భయం, చాలా భయం. మాకు ఏదైనా జరిగితే ఎవరిని రెస్పాన్సిబిలిటీ?